ఒక అద్భుతమైనటువంటి బౌలర్గా రాణించాలంటే త్యాగం చేయాలి. అంటే కష్టపడాలి, ఒళ్ళు వంచాలి. ఈ బౌలింగ్ చేసే విధానంలో ఒక స్పిన్నర్ అయినా సరే, లేదంటే ఫాస్ట్ బౌలర్ అయినా సరే, ఎవరైనా సరే క్రాస్ ఫుట్ అనేది నేర్చుకోవాలి. ఈ క్రాస్ ఫుట్ ఎలాగ వేయాలంటే, మీ అయితే బౌలింగ్ క్రీజ్కి ముందు భాగంలో ఈ క్రాస్ ఫుట్ పడుతుందన్నమాట. పరిగెత్తి వచ్చినప్పుడు బౌలరు అంపైర్ నిలబడే స్థానాలు వికెట్స్ ఉంటాయి. వికెట్స్ ముందునే క్రాస్ ఫుట్, మీ రైట్ హ్యాండ్ బౌలర్ అయితే రైట్ ఫుట్ పడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయితే లెఫ్ట్ ఫుట్ పడుతుంది. ఈ ఈ సిస్టమ్ని మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో మీకు యాంగిల్, అంటే బౌలింగ్ యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు క్రాస్ ఫుట్ వేయడం, అట్లాగే మీరు బాడీని టర్న్ చేసి అంపైర్ వైపు వెంటనే టర్న్ అయిపోవాలి. మీ యాక్షన్ పెట్టినప్పుడు షోల్డర్ మీద మీ ఫేస్ ఉండాలి. ఐ బాల్ ఏమో ఐ ఎదురుగా బాల్ ఉంచాలి. ఈ విధంగా మీరు క్రాస్ ఫుట్ పడినప్పుడు కరెక్ట్ యాంగిల్ వస్తుందన్నమాట. సో 90% మందికి తెలీదు, 10% మందికే ఈ క్రాస్ ఫుట్ అనేది తెలుసు. ఈ క్రాస్ ఫుట్ లేకపోతే మీరు బౌలర్ కాలేరు. ఈ క్రాస్ ఫుట్ వేసేటప్పుడు, ఈ జంప్ని చేసేటప్పుడు మీ రైట్ లెగ్ థై ఉంటుంది కదా, అంటే భాగం, కుడికాలు భాగం పైకి లేసి కిందకి అణిచిపెట్టి అప్పుడు మీరు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పవర్ వస్తుంది, మీ బౌలింగ్లో పవర్ వస్తుంది అనమాట. మీ యాంగిల్ కూడా మీరు మీ బంతి ఐ దగ్గర పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఏమో చెవి దగ్గర ఉండాలి. ఇది యాంగిల్ ఆఫ్ ది బౌలర్ అనమాట. అయితే మీరు ఈ భాగాన్ని ఎప్పుడైతే మీరు క్రాస్ ఫుట్ వేసి తిరుగుతారో మీకు కరెక్ట్ రొటేషన్ అవుతాయి. హ్యాండ్స్ కూడా రెండు కూడా ఎలా అవ్వాలంటే, రెండు హ్యాండ్స్ ఒకేసారి రొటేట్ చేసుకోవాలి. ఒకసారి ఒక హ్యాండ్, ఒకసారి మరో హ్యాండ్ చేస్తే మీరు త్రో బాల్ వస్తుంది. అలా కాకుండా రెండు హ్యాండ్స్ ఒకేసారి అవ్వాలి. బాడీని కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. బౌలింగ్ అయిపోగానే బాడీని 2 హ్యాండ్స్తో స్ట్రెచ్ అయిపోవాలి, అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఇది ఫాలో త్రూ అనమాట. ఈ క్రాస్ ఫుట్ బాగా నేర్చుకోండి, మంచి బౌలర్ అవ్వండి.